కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ ప్రారంభించింది. ఎన్డీఎస్ఏ జస్టిస్ పిసి ఘోష్ ఇద్దరిచ్చినటువంటి ఈ నివేదిక ఆధారితంగా సిబిఐ రంగప్రవేశం చేసింది. అయితే సిబిఐ విచారణ ప్రారంభించినటువంటి ఆ పరిస్థితి తెలుస్తోంది. సో రికార్డులు పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం కనబడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ ప్రారంభమైనట్టుగా కనబడుతోంది. ప్రాజెక్ట్ అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశం పైన ఇప్పుడు సిబిఐ అటు ఘోష్ అండ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లని ఆధారితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతోంది. సో ఇప్పటికే ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని పూర్తిగా కొట్టిపారేయండి, అసలు ఘోష్ కమిషన్ రిపోర్టు సరైనది కాదు, ప్రభుత్వం చెప్తే రాసింది, కుట్రపూరితంగా రాసిందని చెప్పి అటు కేసీఆర్ కానివ్వండి, స్మితా సబర్వాల్ ఇద్దరు కూడా కోర్టుకెక్కారు. కోర్టుకెక్కి పెద్ద ఎత్తున విచారణ జరుగుతూ ఉండగా డైరెక్ట్గా ఇప్పుడు సిబిఐకి అన్ని రకాల పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పైన సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఆ విచారణ ఆధారితంగా సిబిఐ ఇప్పుడు కేసు నమోదు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణ ప్రారంభించబోతోంది.